ఆచి చికెన్ మసాలా. పేట్ బషీరాబాద్ పిఎస్ పరిధిలో చైల్డ్ వెల్ఫేర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోక్సో చట్టం నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ లో పోక్సో కేసుపై తప్పుడు సమాచారం పోస్టు చేసిన వారిపై చట్టపరంగా చర్యలకు పోలీసులు సిద్దమయ్యారు. పోక్సో కేసుపై సోషల్ మీడియా వేదికగా ప్రచారం చేసిన పలు ట్విట్టర్, ఫేస్బుక్, యూట్యూబ్ ఛానళ్లపై పేట్ బషీరాబాద్ పోలీసులు కేసులు నమోదు చేశారు. ఎస్సీకా పోక్సో కేసుపై తప్పుడు సమాచారం పోస్ట్ చేసిన వారిపై పోలీసులు అయితే అటు చర్యలు తీసుకుంటున్నారు. సోషల్ మీడియా వేదికగా పలు ట్విట్టర్ అకౌంట్లు, ఫేస్బుక్లు, అదేవిధంగా యూట్యూబ్ ఛానళ్ల పైన కూడా పేట్ బషీరాబాద్ పోలీసులు అయితే కేసులు నమోదు చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, ఇటు హైదరాబాద్ అటు సైబరాబాద్ రెండు కమిషనరేట్ పరిధిలో ఈ బండి భగీరథ్ నమోదైనటువంటి పోక్సో కేసుకు సంబంధించి బాధితురాలు ఐడెంటిటీని రివీల్ చేయడము, కొంతమంది ఫోటోలకి బ్లర్ చేయకుండా ఆ మైనర్ బాలిక ఫోటోలను అలాగే ఉపయోగించడము, తల్లిదండ్రుల ఐడెంటిటీని రివీల్ చేయడము, వాళ్ళ పేర్లని వాళ్ళ ఫోటోలను సైతం సోషల్ మీడియాలో వైరల్ చేయడము, వీటన్నిటిపై కూడా చైల్డ్ వెల్ఫేర్ అసోసియేషన్ వాళ్ళు మేడ్చల్ మల్కాజ్గిరి కోర్టు ని అప్రోచ్ అయ్యి కోర్టు లో యూట్యూబ్ ఛానల్ పాటించకుండా వ్యవహరిస్తా ఉన్నారో వాళ్ళపైన చర్యలు తీసుకోండి అంటూ కోర్టును ఆశ్రయించడంతో కోర్టు పేట్ బషీరాబాద్ పోలీసులకు ఆదేశాలు జారీ చేసి ఆదేశాల ప్రకారంగా మొత్తం పోక్సో చట్టం కొత్త ఛానల్స్ అన్నిటిపై కూడా మొత్తం 15 ఛానళ్ల పైన ఈ చర్యలు తీసుకోండి అన్నట్టుగా కూడా పోలీసులకు ఈ ఆదేశాలు అందడంతో పోలీసుల ఆదేశాల ప్రకారంగా ఈ కేసు నమోదు చేయడం జరిగింది. 15 ఛానల్ ఐడీల పైన ట్విట్టర్, ఫేస్బుక్, యూట్యూబ్లలో స్టాండర్డ్స్, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాటించకుండా వీళ్ళు ఇష్టానుసారంగా ఈ పోస్టింగ్లు పెట్టడంపై మాత్రం పేట్ బషీరాబాద్ పోలీసులు మొత్తం 15 మంది ఛానల్స్ ని గుర్తించి వారందరికీ కూడా త్వరలో నోటీసులు అందజేసి ఆ ఛానల్ పైన చర్యలు తీసుకునేటువంటి అవకాశం ఉంది. ఇటు హైదరాబాద్ కమిషనరేట్ విషయానికి వస్తే బండి భగీరథ్ పిటిషన్ సందర్భంగా మెజిస్ట్రేట్ ముందు కొంత విచారణ వ్యక్తం చేసి తన పేరు కూడా కలిపి సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ద్వారా ప్రచారం జరుగుతా ఉంది. అసలు ఒక జడ్జ్ అనే గౌరవం లేకుండా సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లో ఇలా వ్యవహరిస్తా ఉన్నారంటూ కూడా నేరుగా చార్మినార్ పోలీసులకు రిజిస్ట్రార్ నుంచి వచ్చినటువంటి ఫిర్యాదు పైన పోలీసులు కేసు నమోదు చేశారు. హైదరాబాద్ పరిధిలో ఎవరెవరు ఈ ఐడీల ద్వారా ఈ ప్రచారాన్ని చేశారు, మైనర్ అమ్మాయి గోప్యతని బయటికి తీసుకొచ్చారు, వాళ్ళ తల్లిదండ్రుల ఇష్టానుసారంగా దుష్ప్రచారం చేశారు, వీటన్నిటిపై కూడా హైదరాబాద్ చార్మినార్ పోలీసులు దీనిపైన దృష్టి పెట్టి ఎక్కడెక్కడ ఈ ఆపరేషన్స్ సాగుతా ఉన్నాయి, ఎక్కడి నుంచి ఐపీ అడ్రస్ ద్వారా ఈ యూట్యూబ్ ఛానల్ సాగుతా ఉన్నాయి, వీటన్నిటిపైన దృష్టి పెట్టినటువంటి పోలీసులు ఆ వివరాలన్నీ కూడా సేకరిస్తా ఉన్నారు. అయితే ఇప్పటి వరకు దాదాపుగా ఎన్ని అకౌంట్స్ పైన కేసులు నమోదయ్యాయి? అటు పేట్ బషీరాబాద్ పోలీసులకు ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారంగా 17 ఐడీలు ఈ రూల్స్ కి వ్యతిరేకంగా వ్యవహరించారు అని గుర్తించడం జరిగింది. ఆ 15 ఛానళ్లకు నోటీసులు ఇవ్వడము, ఆ యజమానుల పైన కూడా యాక్షన్ తీసుకునేటువంటి అవకాశం ఉంది. ఇటు హైదరాబాద్ లో మాత్రం కొన్ని 10ల సంఖ్యలో ఈ రూల్స్ కి వ్యతిరేకంగా యూట్యూబర్స్, ఇన్ఫ్లుయెన్సర్లు, కొంతమంది పెయిడ్ ఆర్టిస్టులు ఇష్టానుసారంగా ఒక పోక్సో కేసులో బాధితురాలి యొక్క ఐడెంటిటీని రివీల్ చేయకూడదు, ఆ పేర్లని ప్రస్తావన తీసుకురావద్దని తెలిసినప్పటికీ కూడా వాటన్నిటినీ ఫోకస్ పెట్టినటువంటి హైదరాబాద్ పోలీసులు ఎన్ని ఐడీలు ఈ రూల్స్ కి వ్యతిరేకంగా వ్యవహరించారు, తప్పుడు ప్రచారాన్ని చేశారు, ఈ తల్లిదండ్రుల యొక్క ఫోటోలని, బాలిక ఫోటోలను ఉపయోగించారు, వాటన్నిటిపై కూడా దృష్టి పెట్టారు. ఆ వివరాలన్నీ కూడా హైదరాబాద్ పోలీసులు సేకరిస్తా ఉన్నారు. అయితే ఇప్పుడు వాళ్ళపైన ఎలాంటి యాక్షన్స్ తీసుకునే ఛాన్స్ ఉంది? పోక్సో చట్టం చాలా క్లియర్ గా గైడ్ లైన్స్ చెప్తా ఉంది. పోక్సో చట్టంలో బాధితురాలి లేదా కుటుంబ సభ్యులది లేదా అమ్మాయితో కలిపి ఇంకెవరైనా కుటుంబ సభ్యుల వివరాలు గోప్యతను బయటికి తీసుకొస్తే వారిపై కూడా పోక్సో చట్టం నమోదయ్యేటువంటి అవకాశం ఉంది. గతంలో ఇతర రాష్ట్రాల్లో ఇలా వ్యవహరించినందుకు సోషల్ మీడియా హ్యాండిలర్స్ పై కూడా కేసులు నమోదు చేసి అరెస్ట్ చేసి ఆ ఛానళ్లని క్లోజ్ చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. సో హైదరాబాద్ లో కూడా అదే జరగబోయేటువంటి సిమ్టమ్స్ కనబడతా ఉన్నాయి. నేరుగా హైకోర్టు జడ్జే ఈ వ్యవహారం పైన సీరియస్ ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ చింతిస్తూ తన పేరుతో కలిపి ట్రోలింగ్ చేసి న్యాయస్థానం మీద గౌరవం లేకుండా పూర్తి స్థాయిలో ఈ దిగజార్చే విధంగా కామెంట్స్ చేస్తా ఉన్నారు. వీళ్ళ పట్ల యాక్షన్ చేయండి అంటూ మాత్రం జడ్జి
సభాముఖంగా ఈ విషయాన్ని తెలియజేశారు కాబట్టి దీనిపైన పోలీసులు సీరియస్ గా వ్యవహరించబోతా ఉన్నారు. దీనిపైన స్పెషల్ డ్రైవ్ ఏర్పాటు చేసి సోషల్ మీడియా హ్యాండిల్స్ ని కంట్రోల్ చేసేటువంటి ప్రయత్నం జరగబోతోంది. ఇప్పటికీ రూల్స్ ని వ్యతిరేకించినటువంటి వాళ్ళపై కూడా సీరియస్ గా చర్యలు తీసుకోబోతా ఉన్నారు. అయితే రవితేజ, సహజంగానే సోషల్ మీడియాలో జరిగే ప్రచారాన్ని కంట్రోల్ చేయడం చాలా ఇంపాసిబుల్. ఎందుకంటే ఎవరు ఎక్కడ ఉంటారు, ఎలా అని, అసలు ఆ అకౌంట్ ఎవరు హ్యాండిల్ చేస్తున్నారు అనే విషయం కూడా చాలా మటుకు అది కీలకంగా మారుతుంది ఆ విషయం, వారిని పట్టుకునే విషయంలో. అయితే ఈ విషయంలో సైబర్ క్రైమ్ పాత్ర కూడా ఉండబోతుంది అనుకోవచ్చా? సైబర్ క్రైమ్ పోలీసుల సహాయం తీసుకొని ఈ భగీరథ్ వ్యవహారానికి సంబంధించి ఎవరెవరు సోషల్ మీడియా హ్యాండిల్స్ ద్వారా తప్పుడు సమాచారాన్ని, గోప్యతను, మైనర్ బాలిక ఫోటోలను ఉపయోగిస్తా ఉన్నారో వాళ్ళ ఐడీస్ ని బట్టి ఎక్కడి నుంచి ఆపరేట్ అవుతా ఉన్నాయంటూ కూడా వివరాలు సేకరించి వాళ్ళు ఏ లొకేషన్ నుంచి ఉపయోగిస్తా ఉన్నారు ఇవన్నిటిపై అని పోలీసులు దృష్టి పెట్టి ఆ వివరాలను సేకరించి వాళ్ళకి నోటీసులు అందజేసి వారి వివరణ కోరేటువంటి అవకాశం ఉంటుంది. నిజంగానే వీళ్ళు తప్పుడు థంబ్నెయిల్స్ పెట్టి తప్పుడు సమాచారాన్ని స్ప్రెడ్ చేసి దానిలో జడ్జిని సైతం ఇంక్లూడ్ చేసి జడ్జి కూడా మేనేజ్ చేసే ప్రయత్నం చేశారు అన్నట్టుగా తప్పుడు ప్రచారాన్ని సాగించారు. వీటన్నిటిపై కూడా ఒక జ్యుడిషియరీని క్వశ్చన్ చేసి ఒక చట్టబద్ధత ఉన్నటువంటి న్యాయమూర్తి స్థానంలో ఉన్నటువంటి ఒక మహిళని సైతం వదలకుండా ఆ మహిళను సైతం ట్రోల్ చేసి జడ్జిని కూడా అగౌరవపరిచేటువంటి ప్రయత్నాలు జరిగాయి. కాబట్టి హైదరాబాద్ పోలీసులు దీనిపైన త్వరగా ఈ సోషల్ మీడియా హ్యాండిల్స్ అన్నిటిని కూడా గుర్తించి వాళ్ళపై త్వరలో యాక్షన్ తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఎస్, అంటే రవితేజ మీరు అన్నట్లు కూడా కోర్టు విషయంలో కూడా తలదూర్చినందుకు హైకోర్టు ఈ విషయంలో ఏమైనా సీరియస్ గా రెస్పాండ్ అయిందా ఈ పోస్టుల పట్ల? ఈ భగీరథ వ్యవహారంలో మొదట వాదనలు జరిగే దానికంటే ముందుగానే సీట్ లో ఉన్నటువంటి జడ్జ్ ఈ సోషల్ మీడియా హ్యాండిల్స్ లో తన పేరు కూడా ఇంక్లూడ్ చేసి ప్రచారం చేస్తా ఉన్నారు. తన భర్త ఎలాంటి వ్యక్తో అందరికీ తెలుసు. ఆ భర్త త్రూ లింక్ తీసుకొచ్చి జడ్జిని సోషల్ మీడియాలో వీళ్ళు మ్యానిపులేట్ చేసి మేనేజ్ చేస్తా ఉన్నారు, వ్యవస్థల్ని మేనేజ్ చేసుకుంటూ వస్తా ఉన్నారు. భగీరథ విషయాల్లో కూడా తప్పుడు కథనాలను ప్రసారం చేసి జడ్జి పైన సైతం వీళ్ళు కొన్ని అనుచిత వ్యాఖ్యలు చేయడము, కామెంట్స్ చేయడము, కొన్ని అనుమానాలు వ్యక్తం చేయడము, జ్యుడిషియరీని కూడా వీళ్ళు మేనేజ్ చేయబోయారని ఒక వార్త జడ్జి నోటీస్ కి వెళ్లడము, జడ్జి దీనిపైన పబ్లిక్ ప్రాసిక్యూటర్ కి ఆదేశించడము, ఇమీడియట్ గా వీరందరిపైన యాక్షన్ తీసుకోండి, ఎందుకింత ఎలాంటి ఫోకస్ లేకుండా ఎలాంటి సమాచారం లేకుండా వెరిఫై చేసుకోకుండా ఈ వార్తలను ప్రచారం చేస్తా ఉన్నారు, ఎవరెవరు ప్రచారం చేశారు వాళ్ళందరినీ ఇమీడియట్ గా గుర్తించి యాక్షన్ తీసుకోండి అంటూ కూడా నేరుగా బెంచ్ పై ఉన్నటువంటి జడ్జి ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ హైదరాబాద్ పోలీసులకు ఈ ఆదేశాలు ఇవ్వడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ రవితేజ.